హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరంమల్ టీ గడ్డం. నేను చిత్ర. ఈరోజు వరంమల్ టీ గడ్డం కిచెన్లో మనము మీల్ మేకర్ ఫ్రై చేసుకుంటున్నాము. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు కలిసి వచ్చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర ఏదైనా పెట్టుకుని అందులో హాట్ వాటర్ బాగా మరిగేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగిన తర్వాత మనం తీసుకున్న మీల్ మేకర్ని అందులో వేసేసి స్టవ్ కట్టేసి ఒకసారి కలిపేసి వదిలేయాలండి. మన మిల్ మేకర్ మొత్తం అందులో హాట్ వాటర్లో మంచిగా నానాలి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం వేడి. మనకిప్పుడు మిల్ మేకర్ మంచిగా చల్లారింది. వేడంతా పోయిన తర్వాత మనం ఈ మిల్ మేకర్ని వాటర్ లేకుండా మంచిగా పిండి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీల్ మేకరు ఫ్రై ఒకసారి చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మటన్ చికెన్ని డామినేట్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ లేకుండా మంచిగా సపరేట్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడైనాక మనము ఇందులోకి మన ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. మీల్ మేకర్ ఫ్రైకి ఎంత ఆయిల్ వేసినా సరిపోదండి, కాకపోతే నేను ఇక్కడ తక్కువగానే వేసుకుంటాను, మరీ ఎక్కువ వేయను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం. మనం వేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేగిన తర్వాత మీల్ మేకర్ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి. ఫస్ట్ మీల్ మేకర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇక్కడ మంచిగా ఒకసారి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, అడుగులు పట్టకుండా. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేట్టు, పచ్చివాసన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. దీనికి ఎక్కువ సాల్ట్ పట్టదు, తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ సాల్ట్ మొత్తం మనం వేసుకున్న మిల్ మేకర్కి మొత్తం తగిలేటట్టు, కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ధనియాల పొడి పసుపుగా ఉందని పసుపు అనుకునేరు. మేము ధనియాలలో ఆడించుకుంటాం కాబట్టి అందులోనే పసుపు కూడా వేసి ఆడిస్తాం కొద్దిగా. ఇప్పుడు పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకుని వేయించుకుంటున్నాను, పావు స్పూన్ వరకు. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, నేను ఇక్కడ కారం ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న ధనియాల పొడి, కారం బాగా కలిసేటట్టు ఈ ముక్కలకి, మీల్ మేకర్కి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి.
అడుగు పడుతుంది, జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేయడమే, మన మీల్ మేకర్ రెడీ అయిపోయింది ఫ్రై. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, కామెంట్. ఇప్పటి వారికి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. మన చికెన్ మటన్ కంటే టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.